అందరూ నమస్కారం. నేను మీ కుమార్ భరద్వాజ్ శర్మ. ఈరోజు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా వ్యాపార యోగం గురించి మనము తెలుసుకుందాం. అదే బిజినెస్. మరి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మనము ఏదైనా సరే ఒక వ్యాపారం చేయాలి అంటే అది మనకి యోగకరంగా అనేది ఉండాలన్నమాట. కాబట్టి మరి ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా వ్యాపార యోగాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏదైతే వ్యాపారం అనేటటువంటిది ఉందో అది చిన్న వ్యాపారం నుంచి మొదలుపెట్టి పెద్ద వ్యాపారం వరకు సంబంధించిన జాచక్రాలు కూడా మనము చూస్తూ ఉంటాం. అంటే ఒక వ్యాపారం అనేది 100 రూపాయలు చేయొచ్చు, ఒక వ్యాపారం అనేది లక్షలకు వెళ్ళొచ్చు, ఒక వ్యాపారం అనేది కోట్ల రూపాయలు బిజినెస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే ఆ యోగాల వలన వారి యొక్క వ్యాపారం అనేది ముఖ్యంగా ఆధారపడి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఆ వ్యాపార విషయంలో ఆ యోగాలు ఏ విధంగా ఏర్పడతాయి, ఏ విధంగా జన్మజాత చక్రాన్ని అనుసరించి వ్యాపార యోగం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఏదైనా మనము జన్మజాతకాన్ని అనుసరించి వ్యాపార యోగం ఏ విధంగా ఉందో కొన్ని గ్రహాల కలయికను వివరించేటువంటి విషయంలో మనము తీసుకోవాలన్నమాట. జీవితంలో చదువులు పూర్తి చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా విజయవంతమైనటువంటి కెరీర్ కోసం అనేది ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే కెరీర్లో మొదటగా నేర్చుకున్న తర్వాతనే మాత్రమే సంపాదించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మీరు మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించిన కెరీర్లో మనకి సక్సెస్ అవుతాము అని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో దాదాపు తక్కువ చదువుకున్న వ్యక్తులు చాలా ధనవంతులుగా మరియు పెద్ద పెద్ద వ్యాపారాలు నడుపుతూ ఉన్నారు. మరియు ఉన్నతమైన విద్యలు అభ్యసించిన వారు కూడా ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మన యొక్క అదృష్టం మీద మరియు గత జన్మ కర్మల మీద ఫలితాల మీద ఆధారపడి ఎక్కువగా నిర్ణయింపబడేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి ఎవరిని కూడా మనము బాధ్యులని చేయలేము. విద్య పూర్తి చేసిన తర్వాత కొంతమంది సులభంగా ఉద్యోగం లభిస్తుంది, కొంతమందికి కుటుంబానికి సంబంధించి వ్యాపారాన్ని చూసుకుంటూ ఉంటారన్నమాట. కొన్ని జాతచక్ర ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం కూడా ఆ యొక్క జాత చక్రాల్లో మనకి అనేక రకాలైనటువంటి వ్యాపారంలో ఒడిదుడుకులు అనేది మనకి కలుగుతూ ఉంటాయి. కొన్ని వ్యాపారాలు వృద్ధి చెందుతూ ఉంటాయి, అదేవిధంగా కొన్ని వ్యాపారాలు నష్టపోతూ ఉంటారు. కొన్ని వ్యాపారాలు వృద్ధి చెందక మానసికంగా కుంగిపోతూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక కొన్ని జాతచక్రాల్లో నేను ఉద్యోగం చేయాలా, అదేవిధంగా నేను వ్యాపారం చేయాలా అనేటువంటి తర్జనా భర్జన అనేది ఎక్కువ శాతం కూడా పట్టం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యను మనం జ్యోతిష్ శాస్త్రం ద్వారా పరిష్కరించవచ్చు. మీకు సరైన మార్గాన్ని కనుగొనడం కోసమే మీరు ఈ క్లాస్ మనము చెప్తున్నాము. ఇది కొద్దిగా లెంతీగా ఉండేటువంటి క్లాస్గా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మనము ఈ యొక్క లెంతీ క్లాస్ మొత్తం కూడా మనము 3 పార్ట్లుగా విభజించి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఏదైతే మనము ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆ వ్యక్తి ఉద్యోగం వైపుగా మారుతూ ఉంటాడా, అదేవిధంగా వ్యాపారం వైపుగా మారుతూ ఉంటాడనేటువంటి విషయాన్ని మనము ముఖ్యంగా అతనికి కరెక్ట్గా మనము తెలియజేయాలి. జ్యోతిష్ శాస్త్రం ద్వారా వృత్తిని కనుగొనడం చాలా కఠినమైనటువంటి పద్ధతి. అదేవిధంగా వృత్తిని కనుక్కోవడం కఠినమైనది కూడా. ఎందుకంటే ఆధునిక కాలంలో చాలా వృత్తులు ఉన్నాయి మనకి. ఆ వృత్తులు కేవలం 9 గ్రహాల మీద మాత్రమే కారకత్వంగా మనకి వహిస్తున్నాయి. ఒక గ్రహం అనేక వృత్తులు కారకత్వం వహిస్తుంది. అలాగే ఒక వ్యక్తి కూడా చాలా ఉద్యోగాలు చేయడం మరి అనేక రంగాల్లో ప్రయత్నించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏ వృత్తి చేసినా చివరికి మనకు కావాల్సిన ఆదాయం. కాబట్టి మీరు ఏ రంగంలోకి చెందిన వారైనా సరే, మీరు ఏ వృత్తినైనా సరే నిర్దిష్ట ప్రాంతంలో చేయాలనుకుంటున్నారు ఆ వృత్తి యొక్క ఆదాయ వనరులు మనం సూచిస్తూ ఆ వృత్తి వాళ్ళకి ఆధారంగా మనం చెప్తూ ఉండాలి.
వేద జ్యోతిష్ శాస్త్రంలో కేవలం 9 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఇవి దాదాపు అన్ని వృత్తులు మనకి సూచిస్తూ ఉన్నాయి. అయితే ప్రతి వృత్తికి ఒక నిర్దిష్టమైన కారకత్వ గ్రహాలు ఉన్నాయి. అయితే మన జన్మ జాత చక్రం ద్వారా మనకి ఆ వృత్తికి ఏ గ్రహ కారకత్వం ఉంటుందో మరియు ఆ వృత్తి మార్గాన్ని మనం నిర్ణయిస్తూ ఉంటుంది అన్నమాట. కొంతమంది పిల్లలు హీరోలు కాకోకుండా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు, అలా కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి జాతచక్రం ద్వారా జాతక గణ ఆధారంగా పూర్తి చేసి మనము ముఖ్యంగా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. మరి వృత్తి గురించి మనం కొన్ని సూత్రాలు మనము తెలుసుకుందాం. ముఖ్యంగా వృత్తి విషయంలో మొదటిగా మనకి ఏంటంటే 10వ స్థానం అనేది ముఖ్యంగా కారకుడు. వృత్తికి మెయిన్గా 10వ స్థానం అనేది మెయిన్ బేస్. అదేవిధంగా జాతకంలో 10వ స్థానం 10వ స్థానాధిపతి. మనకి ముఖ్యంగా ఈ జాతచక్ర ప్రకారం మనకి ఏంటంటే 10వ స్థానము 10వ స్థానాధిపతి ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి 10వ స్థానంలో ఉన్న గ్రహాలు, అదేవిధంగా 10వ స్థానంలో ఉన్నటువంటి వీక్షణ చేస్తున్న గ్రహాలను కూడా మనము ఇక్కడ పరిశీలించాలి. ముఖ్యంగా 10వ స్థానం అది ముఖ్యమైనది. తర్వాత 10వ స్థానం 10వ స్థానాధిపతి ముఖ్యమైన వాడు. నెక్స్ట్ 10వ స్థానం ఉన్న గ్రహాలు ముఖ్యమైనది. 10వ స్థానం వీక్షిస్తున్న గ్రహాలు ముఖ్యమైనది. తర్వాత 10వ స్థాన అధిపతిని మరియు 10వ స్థానాన్ని ప్రభావితం చేస్తున్న గ్రహాలు ఏంటని చూడాలి. 10వ స్థానం ఏ రాశి అనేది మనం ముఖ్యంగా ఇక్కడ చూస్తూ ఉండాలన్నమాట. ముఖ్యంగా 10వ స్థానం విషయంలో మనము అతి జాగ్రత్తగా మనం ఇక్కడ ఉంటూ ఉండాలి. ఇక 10వ స్థానం ఏ రాశికి సంబంధించిన విషయాలు అనేది మనము క్లుప్తంగా జాగ్రత్తగా మనం పరిశీలిస్తూ ఉండాలి. 10వ స్థానము ఏ రాశికి అనేది ఇక్కడ ముఖ్యంగా మనము గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా అమాత్య గ్రహం అనేది ఏ స్థానంలో ఉందో మనము చూడాలి. మళ్ళా క్లియర్గా చెప్తున్నాను వినండి. మొదటిగా 10వ స్థానానికి కారకుడు ఎవడు? జాతకంలో 10వ స్థానం మరియు 10వ స్థానాధిపతి ఎవరు? 10వ స్థానంలో ఉన్న గ్రహాలు 10వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల మీద 10వ స్థానం మీద ఏ గ్రహాలు వీక్షిస్తున్నాయి? 10వ స్థాన అధిపతిని మరియు 10వ స్థానాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి గ్రహాలు ఏంటి? ఇది ముఖ్యంగా మనము గమనిస్తూ ఉండాలి. ఇక నెక్స్ట్ పాయింట్ చూస్తే మనము 10వ స్థానము ఏ రాశి అనేది మనం చూడాలి. 10వ స్థానం ఏ కారకుడు, 10వ స్థానం 10వ స్థానాధిపతి, 10వ స్థానం ఉన్న గ్రహాలు, 10వ స్థానం పైన వీక్షిస్తున్న గ్రహాలు, 10వ స్థాన అధిపతి, 10వ స్థాన ప్రభావిస్తున్న గ్రహాలు, 10వ స్థానం ఏ రాశి అనేది చూడాలి. నెక్స్ట్ అమాత్యకార గ్రహం అనేది ఏ స్థానంలో ఉందో మనం ఇక్కడ ముఖ్యంగా చూడాలన్నమాట. ఏదైతే ఇవన్నీ కూడా మనము రాశిచక్రం మరియు నవాంశ మరియు దశాంశాలు కూడా వీటిని మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇవన్నీ రాశిచక్రము, నవాంశ, దశాంశ చక్రంలో ముఖ్యంగా మనం పరిశీలన చేయాలి. కాబట్టి మనకు జ్యోతిష్ శాస్త్రం మీద మంచి అవగాహన ఉంటే ఇవి చూడటం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. అదే జ్యోతిష్ శాస్త్రం మీద మనకి అనుభవం లేకపోయినట్టే కొంచెం చూడటం కొంచెం కష్టతరంగా ఉంటుంది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం అంటేనే అంతులేని లెక్కలు వేయవలసి వస్తూ ఉంటుంది. మరి సమయం కూడా అత్యంత ప్రాధాన్యమైనది. కొంతమంది మనకి మెసేజ్ పెడతారు, 10 నిమిషాల నుంచి మొదలు పెడతారు, చూసారా. ఏం చూస్తాం? జాతచక్రం విశ్లేషించారంటే మినిమము 4 గంటల సమయం పడుతుంది. అత్యంత ఎక్కువ సమయం పెట్టేటువంటి జాతకం చాలా ఉన్నాయి. కాబట్టి మనకి ఎక్కువ శాతం మన జ్యోతిష్కుడు మన దగ్గరికి వచ్చినా టక్కన మనం వాళ్ళ వృత్తి దాన్ని వెంటనే నిర్ణయం చేయకూడదు వాళ్ళ ముందే. అది ప్రొసీజర్ రాంగ్. చాలా ఎంత స్పీడ్గా వచ్చినా కానీ కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి దానికి. మనం ఆస్ట్రాలజర్గా ఉన్నప్పుడు కొన్ని లెక్కలు వేసేటప్పుడు కొన్ని పొరపాట్లు కూడా మనం జరగచ్చు, చెప్పలేము. కానీ మనకి వాటి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసుకోవాలి మనం. ఎందుకంటే వాడి జీవితం మొత్తం కూడా మన చేతి మీద పెట్టినప్పుడు మన గురుస్థానంలో ఉన్నప్పుడు కరెక్ట్గా
మన లెక్కలు కరెక్ట్గా ప్రొటెక్షన్ కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. అప్పుడు చూసినప్పుడు వాడు చాలా సంతోషంగా ఉంటాడు. చాలా మంది తమ ఉద్యోగాలు సంతోషంగా లేని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉద్యోగం నుంచి బయటకు వచ్చి సొంత వ్యాపారం స్థాపించాలని, సొంత వ్యాపారం ఏం పెట్టుకోవాలని మన ఇష్టానుసారంగా నోటికి వచ్చి టక్క 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 ఆగ్రహకారక ఈగ్రహకారక టక్కలు మనం నిర్ణయం చేయకూడదు. వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది మొత్తం పరిశీలించుకొని అతను కూడా దానిలో విజయం లభిస్తుందో లేదో అనేటువంటి మార్గాన్ని అనుసరించాలి. కొంతమంది మన దగ్గరకు వస్తారు, మనం చెప్తాం వెంటనే, ఇవ్వండి మీకు ఈ యొక్క హాస్పిటల్ వచ్చి మాకు బాగుంటుంది, మీకు హాస్పిటల్ వైపు ఎక్కువ ఉంటే బాగుంటుంది అంటే, ఏమన్నా అనుభవం లేదు కదని అంటారు. నీకు అనుభవం ఉందా లేదా అనేది జ్యోతిష్కుడు అనవసరం, ఇంకో వ్యాపారం చూడండి అంటారు. అప్పుడు వెంటనే మనం మొహమాటని పోయి ఇంకో వ్యాపారం వైపు ఏదో నోటికి వచ్చి చెప్పేస్తాం, అందులో నష్టపోతా ఉంటాడు. కాబట్టి ప్రజలు ఉద్యోగం చేయడానికి బదులుగా వ్యాపారాన్ని ఎందుకు ఇష్టపడుతున్నారో ముందు ఈ 2 ప్రాథమిక సూత్రాలు మనం తెలుసుకోవాలి. ఎందుకు వ్యాపారం తాను ఎందుకు చేసుకోవాలనుకుంటాడు, తనకు తానే యజమానిగా ఉండాలన్న ఆలోచన. ఒకరి కింద నీ పని చేయడం ఇష్టం లేకుండా ఉంటాం. అదేవిధంగా సొంత యజమాని అవటం, 2 ధనం అవటం. ఈ 2 కారణాల చేత ప్రజలకు వ్యాపారం మీద వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. వాడు కోట్లు సంపాదించని ఇంకోటి కోట్లు సంపాదించిన ఆలోచనలు వెళ్తూ ఉంటారు. కానీ అసలు వ్యాపారం వాడికి అనుకూలమో కాదనేది ముందు జాతచక్ర పరిశ్రమ కరెక్ట్గా చెప్పాలి. మనం ఉద్యోగంలో నెల స్థిర జీతం మాత్రమే వస్తుంది, కానీ వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు తెస్తుంది, ఊహించే విధంగా నష్టాలు తెచ్చిన జాతకాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఎక్కువ మంది ప్రజలు సొంత వ్యాపారం ఏర్పాటు చేసుకోవాలనుకుంటూ ఉంటారు. ఉద్యోగం చేస్తూ కూడా సొంత వ్యాపారం చేసేటువంటి జాతకాలు కూడా ఉన్నాయి చాలా. ఎక్కువ లాభాలను పొందాలనుకుంటున్నారు కాబట్టి అది జాతచక్ర ప్రకారం మీకు ఏ వ్యాపారం మీకు కలిసి వస్తుంది, ఏ వ్యాపారం మీ నైపుణ్యం అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. మీ వ్యాపారం నైపుణ్యం లేదు, నైపుణ్యం ఉన్న వ్యక్తిని మీరు పక్కన పెట్టుకొని మీరు ఏ విధంగా నడిపించాలని దాని మీద మీరు ఎక్కువ కాన్సెప్ట్ పెడుతూ ఉండాలి. ఇది ముఖ్యంగా ఏంటంటే జాతకంలో మనం వ్యాపారం చేసేటప్పుడు దశమస్థానం ఒక బేస్ అయితే మనకు నడుస్తుంటున్న దశ అనేది ఒక మెయిన్ బేస్. మనకి దశ స్థానాధిపతి 1-5-9 లక్ష్మీ స్థానాలు వచ్చినప్పుడు అవి యోగకరంగా ఉన్నప్పుడు ఏ వ్యాపారం చేసినా సరే ఆ దశమస్థాన వ్యాపారంలో అతను మంచి యోగకారకుడు మారుతూ ఉంటాడు. జీవితంలో ఒక వ్యక్తి ఒక వ్యవస్థాపకుడుగా లేదా గొప్ప వ్యాపారవేత్త మారడానికి అతని యొక్క ప్రణాళిక మరియు ఆకలి, కసి అనేవి ఎక్కువగా మనకి ప్రభావితం చేస్తాయి. ఒక పెద్ద వ్యాపారవేత్త అవడానికి అతని యొక్క అదృష్టం మరియు జాత చక్రంలో బుద్ధిని యొక్క బలం మరియు బుధుడి యొక్క బలం, అదేవిధంగా బుద్ధికారకుడు బుధుడు అన్నమాట. కాబట్టి బుధుడి యొక్క స్థితిని మనము అత్యంత ప్రధానంగా ఇక్కడ మనం గమనిస్తూ ఉండాలి. బుధుడు మనకి ఎంత అనుకూలంగా ఉంటే వ్యాపార స్థానం వ్యాపారానికి అంత అనుకూలంగా అది మారుతూ ఉంటుంది. కాబట్టి మెయిన్గా బుధుడు వ్యాపార కారక గ్రహం, అత్యంత ప్రధానమైనటువంటి గ్రహం బుధుడు. కాబట్టి బుధుడిని మనము దశమ స్థానాన్ని మనం ఏ విధంగా మనము జాగ్రత్త పరిశీలన చేస్తున్నాం, దశమ స్థానంతో పాటుగా బుధుడిని కూడా మనం అంత జాగ్రత్తగా పరిశీలన చేయాలి. జ్యోతిష్ శాస్త్రం ద్వారా వ్యాపారం వృత్తిగా మార్చుకునే గ్రహాల కలయికని మరియు అంశాలను మనం జాగ్రత్తగా మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా వేద జ్యోతిష శాస్త్ర ప్రకారంగా 6వ స్థానాధిపతి సేవలను సూచిస్తూ ఉంటది. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారంగా 6వ స్థానాధిపతి సేవలను సూచిస్తూ ఉంటది. 7వ స్థానాధిపతి వ్యాపారం మరియు భాగస్వామికి సూచిస్తూ ఉంటది. 6వ స్థానం ముఖ్యంగా మనకి 6వ స్థానం సేవను సూచిస్తూ ఉంటుంది. 7వ స్థానం వ్యాపారం భాగస్వామి వ్యాపారం తెలియజేస్తుంది. 10వ స్థానం వృత్తి మరియు సంపాదన సూచిస్తూ ఉంటది. 11వ స్థానం ఆ యొక్క సంపాదన లాభ నష్టాలను తెలియజేస్తూ ఉంటది. కాబట్టి ఇక్కడ మనకి మెయిన్ బేస్ ఏంటి, 6వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానము, 11వ స్థానం. ఈ 4 స్థానాల మీద కొద్దిగా మనము దృష్టి ఎక్కువ పెట్టాలి వ్యాపారం విషయంలో.
ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏదైనా ఒక వృత్తిని మనం అంచనా వేస్తున్నప్పుడు 10వ స్థానానికి కారగ్రహమై ఏదైనా మన వృత్తిని అంచనా వేస్తున్న 10వ స్థానానికి కారగ్రహమై బుధునితో పాటు ఉన్నట్టయితే ఎక్కువ శాతంగా మన శుక్రుడు దేనికి కారకుడు? మనకి సినిమా పరిశ్రమల కోసం కారకుడు. శుక్రుడు సినిమా పరిశ్రమల మీద ఎక్కువగా ఉండే, కుజుడు మనకి ఎక్కువ శాతం ఇంజనీరింగ్ పరిశ్రమల కోసం, అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించిన విషయాల మీద, శని కూడా మన పరిశ్రమలు, ఇనుము మీద, ఈ విధంగా మనం గ్రహాలను అంచనా వేస్తూ ఉండాలన్నమాట. ఇక బుధుడికి సంబంధించినటువంటి విషయాలు మనకి ఎక్కువ శాతం స్కూల్స్కి సంబంధించిన విషయాలు, బుధుడికి బుద్ధికి సంబంధించినటువంటి జ్ఞానంతో పెట్టేటువంటి విద్యలు ఏదైతే ఉన్నాయో వాడు మొత్తానికి ఆయన కారకుడు. కాబట్టి మనకి ప్రధానంగా 7వ స్థానం మరియు 10వ స్థానం వ్యాపారాన్ని సూచిస్తాయి. 7వ స్థానం 10వ స్థానం, 7వ స్థానం వివాహం మాత్రం కాదు, 7వ స్థానం మరియు 10వ స్థానం వ్యాపారాన్ని సూచిస్తూ ఉంటాయి. 11వ స్థానం నుంచి వ్యాపారం విజయాన్ని సూచిస్తూ ఉంటది. 10వ స్థానం మనకి వృత్తిని మరియు సర్వీస్ వ్యాపారం మరియు ఆదాయం మరియు కార్యాచరణతో సంబంధాలు కలిగి ఉంటాయి. మనకి 10వ స్థానం వృత్తితో పాటు సర్వీస్ సంబంధించిన విషయాలు, సర్వీస్ వ్యాపారాలు, ఆదాయాలు మరియు కార్యాచరణతో సంబంధం కలిగేటువంటి విషయాలను తెలియజేస్తూ ఉంటది. 7వ స్థానం వ్యాపారం సంబంధించింది, అదేవిధంగా 6వ స్థానం సేవలకు సంబంధించి. కాబట్టి ఈ రెండింటికి మధ్య రిలేషన్ అనేది ముఖ్యంగా ఉండాలి. మనకి అందుకనే భావచక్రంలో కానీ అదేవిధంగా రాశిచక్రంలో కానీ 6వ స్థానం చాలా బలంగా ఉంటే ప్రజల ఉద్యోగాన్ని పూర్తిగా ఎన్నుకోవచ్చు. వాళ్ళు ప్రజలకు సేవ చేసే ఉద్యోగాలు పూర్తిగా మనకి ఎన్నుకోవచ్చు అన్నమాట. అయితే 7వ స్థానం 6వ స్థానం కంటే బలంగా ఉంటే వ్యాపారాన్ని వృత్తిగా మార్చుకునే అవకాశం ఉంది. 7వ స్థానం 6వ స్థానం కంటే బలంగా ఉంటే ఏదైతే వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారం వృత్తిగా మార్చుకునే అవకాశాన్ని ఇక్కడ ఉంటూ ఉంటుంది అన్నమాట. అయితే కొన్నిసార్లు ఈ సూత్రం మనం తప్పుగా కూడా పనిచేస్తూ ఉంటుంది, జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే గ్రహాల దృష్టి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే 7వ స్థానాన్ని కంటే 6వ స్థానం బలంగా ఉన్న కొన్ని జాతకాలు మనం పరిశీలించినప్పుడు 6వ స్థానం బలంగా ఉన్న వారు కూడా వ్యాపారంలో విజయవంతమయ్యే వారు కూడా ఉన్నారనమాట. అంటే 7వ స్థానం ఒకటే బలంగా మనం తీసుకోకూడదు. 7వ స్థానం బలహీనంగా ఉండి 6వ స్థానం బలంగా ఉన్న వాళ్ళు కూడా వ్యాపారంలో విజయవంతమయ్యారు. మీకు తర్వాత ఉదాహరణలు మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది కొన్ని జాతక చక్రాలు. అందువల్ల ఆధునిక కాలాన్ని మనం ముఖ్యంగా తీసుకున్నట్టు ప్రజెంట్ ఉన్న పరిస్థితిని తీసుకున్నట్టయితే మనము చాలా కష్టతరంగా ఉంటుంది జాతక చక్రాన్ని పరిశీలన చేసేటప్పుడు. 6వ స్థానం 7వ స్థానం కంటే బలంగా ఉండి 6వ స్థానం కంటే 7వ స్థానం బలంగా ఉండి 2, 10, 11 స్థానాలు మరియు వాడి అధిపతులు బలహీనంగా ఉంటే వారు ఉద్యోగ వృత్తిని ఎంచుకోవడం చాలా మంచిది. 6వ స్థానం 7వ స్థానం కంటే బలహీనంగా ఉంది, 6వ స్థానం 7వ స్థానం కంటే బలహీనంగా ఉండి 2, 10, 11 స్థానాలు మరియు వాడి స్థాన అధిపతులు కూడా బలహీనంగా ఉన్నట్టయితే వారు ఉద్యోగ వృత్తిని ఎంచుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా మరి అవి విజయవంతమైన వ్యాపారాలుగా మారాలి అంటే 7వ స్థానం 6వ స్థానం కంటే బలంగా ఉండాలి. 7వ స్థానం 6వ స్థానం కంటే బలంగా ఉండాలి. అదేవిధంగా 2, 9, 10, 11 స్థానములు స్థానాధిపతులు అత్యంత బలంగా ఉండాలి. ఇప్పుడు వ్యాపారంలో మనకి బాగా బలంగా ఉంటాడు కాబట్టి 6, 7, 2, 9, 10, 11తో పాటు 6, 7 స్థానాలు మనకి బలంగా చూపిస్తూ ఉండాలి. ఎందుకంటే 2వ స్థానం 10వ స్థానం 11వ స్థానం ఈ 3 స్థానాలు మనకి లాభాలను సూచిస్తూ ఉంటాయి. 9వ స్థానం అదృష్టాన్ని సూచిస్తూ ఉంటాయి. కాబట్టి 7వ స్థానం బలం మీకు జీవితంలో వ్యాపారం ద్వారా భారీ విజయాన్ని ఇస్తుంటుంది. అయితే ఇవి 7వ స్థానం బలహీనంగా ఉన్నప్పుడు 6వ స్థానం బలంగా ఉంటే అది మిమ్మల్ని ఉద్యోగం లేదా ఒకరి కింద సర్వీస్ ఇచ్చేటువంటి లాగా పనిచేస్తూ ఉంటది. మనకి డివిజనల్ చార్ట్స్ లో మనం గమనించినట్టయితే D1, D9, D10 ఈ చార్ట్ లో మనము కెరీర్ ని చూపిస్తూ ఉంటుంది. అంటే సూక్ష్మమైన పరిశీలనలో D1, D9, D10 రాశిచక్రంలో 10వ స్థానానికి ఆధిపత్యం వహించిన గ్రహాలు నవాంశ చక్రంలో ఏ రాశిలో ఉంది దాని యొక్క స్థానాధిపతి మరియు D9 చార్ట్ లో 10వ స్థానాధిపతి స్థితి కెరీర్ని ఎంచుకోవడంలో కూడా మనకి సూచనలు ఇస్తూ ఉంటది.
నవాంశ చక్రంలో రాశిచక్రంలో 10వ స్థానం ఆధిపత్యం వహించిన గ్రహము, రాశిచక్రంలో 10వ స్థానానికి ఆధిపత్యం వహించిన గ్రహము నవాంశ చక్రంలో కూడా ఏ రాశిలో ఉంది, దాని యొక్క స్థానాధిపతి ఎవరు, అదేవిధంగా 10వ స్థానాధిపతి స్థితి ఏంటి, దాన్ని బట్టి మనం కెరీర్ని ఎంచుకోవడంలో మనకి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది వాటిని చూసినప్పుడు. ఉదాహరణ మనకి రాశిచక్రంలో 10వ స్థానానికి బుధుడు ఆధిపత్యం వహించాడు. రాశిచక్రంలో 10వ స్థానానికి బుధుడు ఆధిపత్యం వహించాడు. నవాంశ చక్రంలో వృషభంలో గాని తుల రాశిలో గాని మనకి బుధుడు స్థితి పొంది ఉన్నాడు. రాశిచక్రంలోనేమో మనకి 10వ స్థానానికి బుధుడు ఆధిపత్యం వహించి నవాంశ చక్రంలోకి వెళ్ళేసరికి బుధుడు వృషభంలో గాని తుల రాశిలో గాని స్థితి పొంది ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి శుక్రగ్రహానికి సంబంధించిన వృత్తి లేక వ్యాపారం ఎంచుకోవచ్చు. ఎందుకు వృషభానికి తులాలకు అధిపతి శుక్రుడే కాబట్టి. ఇక్కడ 10వ స్థానాధిపతి బుధుడయ్యి అక్కడ కూర్చున్నాడు నవాంశ చక్రంలో, కాబట్టి అక్కడ స్థానంలో ఏ స్థానంలో కూర్చున్నాడో ఆ స్థానానికి సంబంధించి వృషభానికి అధిపతి తులాలకు అధిపతి శుక్రుడే గారు, శుక్రుడికి సంబంధించిన వ్యాపారాలు మనకు అనుకూలంగా ఉంటాయి. ప్రతి గ్రహం సానుకూలంగా జాతక చక్రంలో ఉండి 7, 10, 11 స్థానాల సంబంధాలు కలిగి ఉన్నట్టయితే ప్రతి గ్రహం కూడా అనుకూలంగా ఉండి జాతచక్రంలో 7, 10, 11 స్థానాలతో సంబంధాలు కలిగి ఉంటుంది. మనల్ని విజయవంతమైన వ్యాపారవేత్తగా మనకి చేయగలుగుతుంది. అందువల్ల ఏ గ్రహానికి కూడా మనం విమర్శించవద్దు. 8వ స్థానం 8వ స్థానాధిపతి, 12వ స్థానం 12వ స్థానాధిపతి కూడా సమానమైన ప్రాముఖ్యతలు కలిగి ఉంటాయి. 8వ స్థానం 7వ స్థానానికి 2వ స్థానం అవటం వల్ల 8వ స్థానం 7వ స్థానానికి 2వ స్థానం అవుతుంది, అంటే ధనస్థానం అవుతుంది. 7వ స్థానానికి 2వ స్థానం ధనస్థానం కదా. 8 7th హౌస్ కి 8 అంటే 7 నుంచి 8 2వ స్థానం అవుతుంది మనకి. కానీ 2వ స్థానం మనకి డబ్బును తెలియజేస్తుంది. కాబట్టి 7వ స్థానానికి 8వ స్థానానికి రిలేషన్ అనేది కూడా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. 8వ స్థానం నష్టానికి సంబంధించినటువంటి స్థానంగా కూడా మనకు కనిపిస్తూ ఉంటది. మన ఫారెన్ వ్యాపారాలు మొత్తం కూడా 12వ స్థానం నుంచి చూస్తాం మనం. 11వ స్థానం నుంచి 12వ స్థానం 2వ స్థానం అవుతుంది మళ్ళీ. కావున దీన్ని మనం జాగ్రత్తగా పరిగణించాలి. చివరికి మనకి బలమైనటువంటి 2, 7, 10, 11 స్థానాలు మెయిన్ బలమైనవి. మనం గమనించాల్సింది మెయిన్ 2, 7, 10, 11 స్థానాలు వాటి యొక్క అధిపతులు మరియు బుధుడు మరి అమాత్యకార గ్రహాలు ఏ స్థానంతో సంబంధం కలిగి ఉన్నాయి. అమాత్యక కారగ్రహాలు కూడా మనకి ఇక్కడ చాలా ముఖ్యం. కాబట్టి మనకి 2, 7, 10, 11 స్థానాలు వాటి యొక్క అధిపతులు మరియు బుధుడి యొక్క స్థితిని మరియు అమాత్యకార గ్రహాలు ఏ స్థానంతో సంబంధం కలిగి ఉన్నాయి, భావబలంలో వాటికి బలం ఎంత కలిగి ఉన్నదంటే విషయంలో మనం చూసినట్టయితే వాళ్ళు విజయవంతమైన వ్యాపారంగా వస్తున్నారా లేదా అని మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి జాతచక్రంలో గృహ సంబంధాలు కలిగి ఉంటేనే వ్యాపారం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ విషయాలు మనము కొన్ని సూచనలు తీసుకుందాం. రాహుకేతులు మనకి ఎక్కువ శాతం కూడా ఎగుమతికి దిగుమతి వ్యాపారానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి గ్రహాలు. రాహుకేతు ఎగుమతి దిగుమతి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. రాహు మరియు కేతు గ్రహాలు అనుకూలంగా ఉండి 12వ స్థానం కానీ 12వ స్థానానికి సంబంధం కలిగి ఉన్నట్టు అంతర్జాతీయ ఎగుమతి దిగుమతి వ్యాపారం ద్వారా భారీగా ధనం సంపాదించవచ్చు. మళ్ళీ వినండి, రాహుకేతువులు గ్రహాలు అనుకూలంగా ఉండి 12వ స్థానాలకు సంబంధం కలిగి ఉన్నట్టయితే అంతర్జాతీయ ఎగుమతి దిగుమతి ద్వారా వ్యాపారం ద్వారా భారీగా మనం ధనం అనేది సంపాదించవచ్చు. ఇక ఐటీ వ్యాపారము విషయంలో శని అదేవిధంగా కుజగ్రహాలు మనకి సూచిస్తూ ఉంటాయి. ఐటీ వ్యాపారానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ రోజు చాలా ప్రాచుర్యం పొందినటువంటి వ్యాపారం. ఈ వ్యాపారం మనం దిగాలంటే మనకి శని మరియు కుజులు మనకి అనుకూలంగా ఉండాలి. అదేవిధంగా ఫ్యాషను, అదేవిధంగా గ్లామరు, అదేవిధంగా వినోద రంగాలకు సంబంధించిన విషయాల్లో మనకి శుక్రుడు కారకుడు. ఫ్యాషను, గ్లామరు, వినోద రంగాలకి. కాబట్టి ఫ్యాషన్ మరియు గ్లామరు వంటి వినోద రంగాలకు సంబంధించిన వ్యాపార శుక్రుడు, అదేవిధంగా రాహు మరియు చంద్రగ్రహాలు మనకి సూచిస్తూ ఉంటాయి.
ఫ్యాషన్, గ్లామరు, వినోద రంగాలకి. శుక్రుడు, రాహు, చంద్రగ్రహాలు. చంద్రుడు అందానికి కారకుడు. కానీ శుక్రుడు, రాహు, చంద్రగ్రహాల యొక్క కాంబినేషన్ ఇక్కడ ముఖ్యంగా ఉంటూ ఉంటాయి. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి లగ్జరీ వస్తువులు కానీ, అదేవిధంగా అందానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు మరియు డైమండ్ మరియు ఆభరణాలు, బంగారు షాపులు, బట్టలు, ఇతర అమ్మాయిలకు సంబంధించిన అనేక వ్యాపారాలకు మనకి శుక్రగ్రహం మనకి మెయిన్ పాత్ర పోషిస్తూ ఉంటుంది. లగ్జరీ వస్తువులు, అందానికి సంబంధించిన ఉత్పత్తులు, బ్యూటీ పార్లర్లు, డైమండ్, ఆభరణాలు, బట్టలు, ఇతర అమ్మాయిలకు సంబంధించిన అనేక రకాల వ్యాపార శుక్రగ్రహం మనకి పాత్ర పోషిస్తూ ఉంటది. అప్పుడు మనకి దశమ స్థానం వాళ్ళకి వృషభం కానీ కింద ఉన్నటువంటి తులాగానే అయిందనుకో, శుక్రగ్రహం కాబట్టి దశమ స్థానం అయిందనుకోండి, వాళ్ళకి అలాంటి వ్యాపారాలు మనం సజెస్ట్ చేయొచ్చు. ఇక బంగారం మరియు పూజా సామాగ్రి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ లాంటి వ్యాపారం గురుగ్రహం కూడా మెయిన్ పాత్ర పోషిస్తూ ఉంటది. అక్కడ బంగారం డైమండ్ విషయాలలో అక్కడ శుక్రగ్రహం పాత్ర పోషిస్తే, బంగారం మరియు పూజా సామాగ్రి వంటి ఎడ్యుకేషన్ సంబంధించేటువంటి రిలేటెడ్ వస్తువులు ఉంటాయి, కొన్ని పుస్తకాలు కానీ ఇవి కానీ, గురుడు కారకుడు. గురుడు దైవగ్రహం. గురుడు అంటే ఎవరు? మనకి చదువు చెప్పేవాడు వాడు. కాబట్టి మనకి బంగారం, పూజా సామాగ్రి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ వ్యాపారాలు గురుగ్రహం సూచిస్తూ ఉంటది. వాడు దశమ స్థానము కింద ఉన్నటువంటి ధనుస్సు కానీ పైన ఉన్నటువంటి మనకి మీనంగానే ఏందనుకోండి దశమ స్థానము, వాళ్ళకంటే గురుడుకు సంబంధించిన వాస్తులు మనం బంగారం మీరు వ్యాపారాలు పెట్టుకోవచ్చు, పూజా సామాగ్రి వ్యాపారాలు పెట్టుకోవచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ వ్యాపారాలు పెట్టుకోవచ్చు, మనం సూచించవచ్చు. ఏ వ్యాపారానికి సరే బుధగ్రహాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఐరన్ రిలేటెడ్ మరియు ఆయిల్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు శనిగ్రహం సూచిస్తూ ఉంటుంది. ఐరన్ రిలేటెడ్ విషయాలకు కానీ, ఆయిల్స్ రిలేటెడ్ విషయాలకు కానీ శనిగ్రహం సూచిస్తూ ఉంటుంది. వాటర్ అండ్ మిల్క్ రిలేటెడ్ వ్యాపారాలకు చంద్రగ్రహం అనేది సూచిస్తూ ఉంటారు. వాటర్ అండ్ మిల్క్ రిలేటెడ్ వ్యాపారాలకి, వాటర్ అండ్ మిల్క్ రిలేటెడ్ వ్యాపారం చంద్రగ్రహం చూస్తుంది. నీటికి సంబంధించిన విషయాలు చంద్రుడు కారకుడు. అదేవిధంగా రొయ్యల వ్యాపారాలు కూడా చంద్రుడే కారకుడు అవుతాడు, నీటి వ్యాపారాలు. అదేవిధంగా రాహుగ్రహం మనకి సైన్స్ కారకుడు, కుజుడు ఇంజనీరింగ్ కారకుడు. కాబట్టి రాహుగ్రహం మనకి సైన్స్ కి సంబంధించిన వ్యాపారాలు ముందుకు వెళ్ళొచ్చు, కుజుడు ఇంజనీరింగ్ వంటి విషయాల్లో ముందుకు వెళ్ళొచ్చు. అంటే బిల్డింగ్లు కట్టడం, బిల్డింగ్ సంబంధించిన విషయాలు, ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు, వీటన్నిటికీ ఆయన కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే బలమైనటువంటి రవిగ్రహం మనకి ఉన్నతమైన హోదాని, రవిగ్రహం మనకి ఉన్నతమైన యోగాన్ని కలగజేస్తూ ఉంటుంది, హోదాని కలగజేస్తూ ఉంటుంది. ఎండి, సిఇఓ, డైరెక్టర్ ఇలాంటి బాధ్యతలు మనకి ఇచ్చేటువంటి గ్రహం మనకి ముఖ్యంగా రవి. కాబట్టి రవిగ్రహం కూడా ఎల్లప్పుడూ మనకి అధికారానికి కారకత్వంగా ఉంటాడు. కాబట్టి ముందుగా మన జన్మజాతకంలో 2వ స్థానానికి సంబంధించిన రాశి తత్వం తెలుసుకోవాలి. ఉదాహరణకి మనకి 2వ స్థానం మనకి వృషభరాశి అనుకున్నాం, అది భూతత్వ రాశి అవుతుంది. 6వ స్థానం మరియు 10వ స్థానం భూతత్వ రాశి అవుతాయి మనకి. ఉదాహరణకు 2వ స్థానము అంటే మేషలగ్నం అయిందనుకోండి, 2వ స్థానం వృషభం అవుతున్నప్పుడు ధనస్థానం అవుతుంది. కాబట్టి 2వ స్థానం వృషభ రాశి అనుకున్నాం, అది భూతత్వ రాశి అవుతుంది. అక్కడి నుంచి 6వ స్థానం 10వ స్థానం భూతత్వ రాశి అవుతాయి. కాబట్టి గమనించండి, సంపాదన పొందడానికి ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి మన పైన పేరుకున్నటువంటి ఈ చెప్పినట్టు వ్యాపారానికి ఏ రంగమైనా సరే వాళ్ళకి కలిసి వస్తూ ఉంటది. కాబట్టి ఇవన్నీ మనకు తెలియజేయటానికి 10వ స్థానం బేస్ అయ్యింది. కాబట్టి అలాగే 10వ స్థానం ఏ రాశి అవుతుందో, 10వ స్థానం ఏ గ్రహ స్థితి పొంది ఉంటుందో, అదేవిధంగా 10వ స్థానం ఏ గ్రహాల వీక్షణ చేస్తున్నాయో, అదేవిధంగా 10వ స్థానం మీ యొక్క వ్యాపారాన్ని సూచిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి 10వ స్థానం ఏ రాశి అవుతుందో, 10వ స్థానం ఏ గ్రహ స్థితి పొంది ఉంటుందో, 10వ స్థానం ఏ గ్రహాలు వీక్షిస్తున్నాయో, 10వ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడో కూడా మనకి చూసుకుంటూ ఉండాలి. 10వ స్థానాధిపతి బలహీనం చెందినా కానీ వ్యాపారం నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. ప్రస్తుత రోజుల్లో మనకి సోషల్ మీడియా రంగం అనేది ఫేస్బుక్, ట్విట్టర్ మరియు ఇతర చాటింగ్ మరియు డేటింగ్ సంబంధించిన సైట్లు మనకి గొప్ప డబ్బు వనరులుగా మనకి లాభాలను ఇస్తున్నాడు. కాబట్టి మనకి 5 మరియు 11 స్థానాలు మరియు బుధుడు మరియు శని మరియు శుక్రుడు మరియు రాహు గ్రహాలు
ఏదైతే మనకి డబ్బులు సంపాదించే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇవన్నీ కూడా చాటింగ్ చేసేటువంటి డేటింగ్ యాప్స్ మొత్తం కూడా మనకి డబ్బు ఇచ్చేటువంటి లాభాలను ఇస్తున్నాయి. కాబట్టి మనకి ఇక్కడ 5వ స్థానము 11వ స్థానాలు ఈ 2 మెయిన్. తర్వాత బుధుడు, శని, శుక్రుడు, రాహు గ్రహాలు. అదేవిధంగా మనకి 5వ స్థానాధిపతి 11వ స్థానాధిపతి ఈ సోషల్ నెట్వర్కింగ్ వ్యాపార విజయాన్ని మనకి సూచిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బుధ గ్రహంతో పాటు 11వ స్థానం మరియు 11వ స్థానాధిపతి సోషల్ నెట్వర్కింగ్ రంగాన్ని సూచిస్తూ ఉంటాయి. బుధ గ్రహంతో పాటు 11వ స్థానం 11వ స్థానాధిపతి మనకి సోషల్ నెట్వర్కింగ్ రంగాన్ని సూచిస్తూ ఉంటాయి. అయితే శుక్రుడు మరియు రాహు గ్రహాలు ఇక్కడ ఏంటంటే ఈ లవ్ డేటింగ్ యాప్స్ వస్తూ ఉన్నాయి. ఈ లవ్ డేటింగ్ యాప్స్ వెబ్సైట్ మొత్తం ఆయనే బాధ్యత వహిస్తూ ఉంటాడు. రాహు మనకి ఇల్లీగల్ వ్యాపారం కారకుడు. ఇప్పుడు ఇల్లీగల్ వచ్చేటువంటి వెబ్సైట్ చాలా ఉన్నాయి, మీరు గమనించండి. కాబట్టి వాళ్ళకి దశమంలో రాహు ఉన్నట్టు ఇల్లీగల్ వ్యాపారం సంబంధించిన వెబ్సైట్లో వాళ్ళకి అనుకూలంగా మారుతుందని మనం చెప్పొచ్చు. కానీ అది ఇల్లీగల్ మనం చెప్పకూడదు. అయినా సరే మనము అది వాళ్ళకి కొద్దిగా అనుకూలంగా చూపిస్తూ ఉంటాయి. అందులో కోట్లు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, మనం గమనించండి. శుక్రుడిని తీసుకోండి, శుక్రుడు కూడా ఆడవాళ్ళకి సంబంధించిన వెబ్సైట్స్ బాధ్యత వహిస్తూ ఉంటాడు. ఈ విధంగా అన్నమాట. ముఖ్యంగా మనకి ఏంటంటే కుజుడు మరియు శని గ్రహాలు ఐటీ రంగాన్ని సూచిస్తూ ఉంటాయి. ఇక్కడ కుజుడు శని కూడా ఇక్కడ మనకి వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. శుక్రుడు, రాహు, కుజుడు, శని ఈ 4 కాంబినేషన్ వల్ల వీళ్ళు ఐటీ రంగంలో అది తప్పుకోవచ్చు ఒప్పుకోవచ్చు ఐటీ రంగంలో వాళ్ళకి ముందుకు తీసుకెళ్తా ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే ఏదైతే మనం ఇంతకుముందు చెప్పిన గ్రహాల కలయికలు మరియు సంబంధాలు ఒక వ్యక్తిగత వ్యాపారవేత్త అవడానికి మనకి సరిపోతాయి. అయితే మీరు కార్పొరేట్ వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే దాని గురించి మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ కార్పొరేట్ వ్యాపారం సంబంధించిన విషయాల్లో మీ జాతకాన్ని 9వ గృహం ఏదైతే ఉందో 9th హౌస్ 9వ స్థానంతో పాటు మనం లెక్కించాలి. ఎందుకంటే ప్రతి గ్రహం కూడా ముఖ్యమైనది అవుతుంది. ఎందుకంటే అదృష్టంతో పాటు మన ప్రయత్నం మరియు మన తెలివితేటలు మిమ్మల్ని వ్యక్తిగత వ్యాపారవేత్తమని మార్చగలవు. కానీ మీరు ప్రతిపాదన పెట్టిన విషయంలో మనకి ఏంటంటే వ్యాపారమాతగా మారలేరు. ఎందుకు? జాతకంలో గ్రహాలు మద్దతు ఉంటేనే మనకి గొప్ప కార్పొరేట్ వ్యాపారవేత్తగా మనం మారడానికి అవకాశం ఉంటాయి. అన్ని జాతకాల కార్పొరేట్ వ్యాపారవేత్తగా మార్చలేవు. ఆ గ్రహంతో పాటుగా 9th హౌస్ లాట్ అనేది మనకి మెయిన్ బేస్ ఇక్కడ. కాబట్టి 2, 7, 10తో పాటుగా మనకి ఏంటంటే 9వ స్థానం కూడా ఇక్కడ కార్పొరేట్ వ్యాపార విషయంలో మనకి అతి ముఖ్యమైనటువంటి పార్ట్గా చెప్పబడుతూ ఉంటుంది. ఈ కార్పొరేట్ వ్యాపార విషయంలో మనకి సంబంధించిన విషయంలో మనకి బిల్ గేట్స్ జాతకం. బిల్ గేట్స్ మనకి మొదటిసారిగా మైక్రోసాఫ్ట్ డాస్ ని సృష్టించాడు. కాబట్టి బిల్ గేట్స్ విండోస్ ఎక్స్పీ, విండోస్ 8, విండోస్ 10 తయారు చేయగలిగాడు. ఆయన ఆ జాతచక్రంలో సాఫ్ట్వేర్ రంగం సంబంధించినటువంటి ఆయన జాతకం తీసుకుని మీకు అర్థమవుతుంది ఆయన జాతక కాంబినేషన్ ఏ విధంగా ఉంది అనేది. అది ఐటీ రంగంలోకి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ఆయన జాతచక్రం ఏం చేసి తెలివైన ప్రజల్ని ఉద్యోగులుగా నియమించుకున్నాడు. వారి జ్ఞానాన్ని, వారి మద్దతు ప్రకారం మైక్రోసాఫ్ట్ ఐటీ రంగాల అగ్రస్థానంలో మనకి ఈరోజు నిలిచింది. అందువల్ల ఇది ఉద్యోగులు మరియు తెలివైన ప్రజల మద్దతు అని మనం గుర్తుంచుకోవాలి. ఇది వ్యాపారంలో గొప్ప నాయకుడిగా అక్కడ పనిచేసింది. ఎందుకంటే వారి యొక్క జీవితానికి బదులు వారి యొక్క జ్ఞానాన్ని మీకు ఇస్తున్నారు. అంతే కదా. ఒక ఎంప్లాయ్మెంట్ దగ్గర ఆయన ఒక్కడ కూర్చొని చేస్తే మైక్రోసాఫ్ట్ రాదు, అతనికి సపోర్ట్ చేసింది 9th హౌస్ లాట్. బుధుడు సపోర్ట్ చేశాడు. ఎందుకు సపోర్ట్ చేశాడు? అసలు జ్ఞానాన్ని ఇవ్వటానికి, 9వ అదృష్టాన్ని ఇవ్వటానికి, గ్రోత్ని ఇవ్వటానికి, పెరుగుదల ఇవ్వడానికి, ఆ వ్యక్తుల యొక్క అదృష్టం మొత్తం మీద రావడానికి ఈ మొత్తం కూడా మనకి పాత్ర పోషిస్తుంది. ఒక వ్యాపారం నడవాలంటే ఒక యజమాని కూడా ఉంటే మనకి వ్యాపారం నడవదు. కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకి కరెక్ట్ గా ఉండాలి. అలా కరెక్ట్ గా మనం వాళ్ళని స్వీకరించాలంటే మనకి బుధుడు మెయిన్ ప్లానెట్. బుధుడు మనకి కరెక్ట్ గా ఉండాలి.
9వ స్థానం మనకు కరెక్ట్ గా ఉండాలి. 9వ స్థానాధిపతి నీచంలో ఉన్నా, బుధుడు హస్తగతం పొంది ఉన్నా, బుధుడు నీచత్వంలో ఉన్నా మనకి కొద్దిగా బుద్ధి లేని వాళ్ళు మన వ్యాపారంలో పెట్టుకోమని నష్టపోవడానికి కూడా కారకుడిగా చక్రం చేస్తూ ఉంటది. కాబట్టి మన ముఖ్యమైన విషయం ఏంటంటే ధన జాతకంలో మనకి ధనం విషయంలో జాతకంలో మనకి ఆ ధనస్థానం మనకి తెరిచి ఉండాలి అంటే జాతకంలో ముఖ్యంగా మనము 5, 1, 5, 9 మరి 11 స్థానాలు మనకి ధన స్థానాలు ఇచ్చే స్థానాలు. 1, 5, 9, 11 స్థానాలు మనకి ధనం ఇచ్చే స్థానాలు. ధనం జీవితంలోకి ప్రవేశించి 2వ స్థానం నిల్వ చేయబడతాయి. అందులో 2వ స్థానాన్ని సేకరించినటువంటి సంపదని మనం తెలియజేస్తూ ఉంటుంది 2వ స్థానం. 1, 5, 9, 11 స్థానాలు మరి వాడి యొక్క అధిపతులు మనం ధనాన్ని ఇచ్చే స్థానాలు మరియు ధనాన్ని ఇచ్చే గ్రహాలుగా మనకి సూచిస్తూ ఉంటాయి. అలాగే 10వ స్థానం ద్వారా ఏ విధంగా మనం ధనం మన జీవితంలో ప్రవేశిస్తుందని మనం చెప్పవచ్చు. దాదాపుగా అందరి సాధారణ ప్రజలు జాతచక్రాలు 1 లేదా 2 గ్రహాల విషయాల్లో మనకి ఆ ధనస్థానం అనేది అనుకూలంగా ఉంటాయి. అందువల్ల వారి జీవితంలో పరిమితమైన డబ్బును మాత్రం పొందుతారు. కోటీశ్వరులకు మారనేది చక్రం అనేది. దాదాపు అన్ని విజయవంతమైన వ్యాపారవేత్తల యొక్క జాతచక్రం ధనాన్ని సంపాదించేటువంటి అన్ని భావాలు మనకి ఈ 1, 5, 9, 11 స్థానానుకూలంగా వాళ్ళకి బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి వ్యాపారవేత్త జాతచక్రం మీరు గమనిస్తే ప్రతి ఒక్క జాతచక్రంలో కూడా మనకి 1, 5, 9, 11 స్థానాలు వాళ్ళకి స్థానాధిపతులు చాలా బలంగా ఉంటారు. అందువల్ల వారు వ్యాపారం ద్వారా పెద్ద మొత్తాన్ని మనకి పొందుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ మన బిల్ గేట్స్ జాతకంలో వ్యాపారవేత్తగా మారడానికి మనకేంటంటే పాయింట్ లెక్కింపు అనేది ప్రధానమైన అంశానికి ఉంటుందన్నమాట. స్థానికంగానే ఒక వ్యాపారవేత్త కానీ కార్పొరేట్ బిజినెస్ ద్వారా వ్యాపారం కోసం ఆయన గ్రహాల కలయిక ఆయనకి చాలా సమానంగా ఉన్నాయన్నమాట. ఆయన బిలిగేట్ జాతచక్రాన్ని మీరు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే బిలిగేట్ జాతచక్రంలో మీకు ఆయన జాతచక్రంలో మీకు చాలా ప్రభావితమైన స్థానాలు మనకి చాలా అనుకూలంగా ఉంటాయి. మరి ఆ జాతచక్రాలు ఏ విధంగా ఉంటాయి, ఆ జాతచక్ర ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము మరో క్లాస్లో ఈ విషయాన్ని కంటిన్యూ చేద్దాము. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ తెలియజేయండి. మీ భరద్వాజ్ శర్మ.